జొన్నరొట్టె ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా కొంచెం వేడి నీరు తీసుకొని ఒక 2 కప్పుల జొన్నపిండి అందులో వేడి నీళ్ళు పోసుకొని మెల్లగా గరిటెతో, ఎందుకంటే నీరు వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా గరిటెతో మెల్లగా కలుపుకోవాలి. నీరు సరిపోకపోతే మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని జాగ్రత్తగా ఇలా మరీ గట్టిగా కాదు మరీ మెత్తగా కాదండి, కొంచెం గట్టిగానే తడుపుకోవాలి. తర్వాత ఈ విధంగా పొడిపిండి వేసుకొని జొన్నరొట్టెను మొదట వేళ్ళతో ఒత్తుకొని, చేయడానికి రాని వాళ్ళు కూడా కర్ర సహాయంతో ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి, మెల్లగా ఈ విధంగా చేసుకోవాలి. మరి ఫాస్ట్గా అంటే మొత్తం చిటికలు వచ్చేస్తాయండి, అందువల్ల మెల్లగా చేసుకోవాలి. ఇలా చివర్లు ఏదైనా ఆ విధంగా కనిపిస్తే చేత్తో మళ్ళీ ఒకసారి మెల్లగా ఒత్తుకోవాలి. పెనం వేడెక్కిన తర్వాత ముందుగా చేసిన రొట్టెను జాగ్రత్తగా చేతిపై తీసుకుని పెనంపై వేయాలి. పెనంపై వేసిన తర్వాత కొంచెం తడిగుడ్డ తీసుకుని జొన్న రొట్టె మీద ఇలా అద్దుకోవాలి. మరలా ఇంకొక వైపుకి తిప్పి వేడి వేడి జొన్న రొట్టె రెడీ. థ్యాంక్ యూ.